నేను ఒక 3, 4 రోజుల నుంచి ఒక సంఘటనైతే చూస్తా ఉన్నాననమాట. ఆ సంఘటన ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎవరైతే పంచాయతీరాజ్ శాఖలోని ఏఈగా పనిచేస్తున్నటువంటి నూకరాజు గారి సంఘటన. ఈ సంఘటన గురించి చూస్తా ఉన్నాను. రోజుకో మలుపు, రోజుకో నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయన్నమాట. కొత్త కొత్త నిజాలు. సో, ఈరోజు కూడా కొన్ని నిజాలు నాకు తెలిసినాయి. అసలు ఏంటి అని చెప్పేసి నేను మొత్తం అంతా కూడా దాని గురించి ఎంక్వైరీ చేసి, మొత్తం న్యూస్ అంతా కూడా గ్యాదర్ చేస్తే, పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా నాకు తెలిసిందన్నమాట. ఆ సమాచారం ఏంటి? ఆ నూకరాజు ఫ్యామిలీ అంతా కూడాను గోదావరి బ్రిడ్జి మించి దూకి చనిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అనేయన్నీ కూడా మీకు ప్రతీది కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ప్రధానమైన కారకుడు ఎవరని చెప్పేసి మీకు కూడా తెలిసిపోద్ది. దీంట్లో చాలా సంచలనమైన నిజాలు ఉన్నాయి. ట్విస్టులు కూడా ఉన్నాయి. మీరు వింటా ఉంటుంటే పూర్తిగా వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుద్దిమాట. సో, మనం ఒకసారి నూకరాజు గారు ఫస్ట్ ఏ విధంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో దాని గురించి మనం మాట్లాడుకుంటే, అప్పుడు మిగతా విషయాలు కూడా మీకు అర్థమవుతాయన్నమాట. అసలు ఏం జరిగిందంటే, నూకరాజు గారు ఒక సూసైడ్ లెటర్ రాసి, తన భార్య, అంతేకాకుండా తన కూతురు, తన మనవడు, తను ఈ నలుగురు కలిపి ఏదైతే మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా! రోడ్ కమ్ బ్రిడ్జ్. ఈ గోదావరి నుంచి ఎళ్ళే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గరికొచ్చి అక్కడి నుంచయితే మొత్తం నలుగురు కూడా దూకేశారన్నమాట. ఎప్పుడైతే ఇలా దూకేశారో, తన మనవడికి ఈతొచ్చేమో, ఈత కొట్టుకుంటూ అయితే తన మనవడు వెళ్తా ఉంటుంటే మత్స్యకారులు చూసారు పాపం. మత్స్యకారులు చూసి పాపం ఆ పిల్లవాడినైతే కాపాడారు. మిగతా ఈ ముగ్గురు కూడా పాపం మునిగిపోయారన్నమాట. సో, వాళ్ళు ఆ పిల్లవాడిని కాపాడి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పజెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురు గురించైతే వెతికాడారు. దీంట్లో నూకరాజు యొక్క బాడీ అయితే దొరికింది గానీ, నూకరాజు భార్య, అదేవిధంగా నూకరాజు కూతురు ఎవరైతే ఉన్నారో ఈళ్ళిద్దరి బాడీలైతే ఇప్పటిదాకా దొరకల. ఈ రోజు వరకు కూడా ఈ రోజు దాకా కూడా దొరకల. సో, పోలీసులైతే ఆ మృతదేహాల గురించైతే గోదావరిలో అయితే గాలింపు చర్యలు గట్టా పెడతా ఉన్నారు. సో, ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఎప్పుడైతే ఈ నూకరాజు తన ఫ్యామిలీ తోటి ఈ బ్రిడ్జి మించి దూకేశాడో, ఇంట్లోని పోలీసులెళ్లి మొత్తం అంతా కూడా తనిఖీ చేస్తే ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక లెటర్ అయితే రాసి పెట్టాడన్నమాట. ఎవరు కారణం అని చెప్పేసి. ఆ కారణం ఎవరంటే సాదిక్ ఖాన్ అని చెప్పేసి కాకినాడలోని షూటింగ్ అకాడమీ ఏదో ఆయన నడిపిస్తా ఉన్నాడంట. ఆ అకాడమీకి సంబంధించిన వ్యక్తి అండి ఈ వ్యక్తి. ఆ వ్యక్తి తన అల్లుడు చనిపోయిన తర్వాత తన కూతురికి ఆధారంగా ఉంటానని, సాయంగా ఉంటానని చెప్పేసి ఈ నూకరాజు గారిని చెప్పాడంట. ఈ నూకరాజు గారైతే దాని గురించి ససేమిరా ఒప్పుకోలేదంట. ఎప్పుడైతే ఈ విధంగా ఒప్పుకోలేదో నూకరాజు గారు అదేవిధంగా తన కూతురికి వేధింపులు చేయడం మొదలుపెట్టాడంట. అలా కాకుండా మళ్ళీను తన కూతుర్ని చంపేస్తానని, తన మనవడిని చంపేస్తానని చెప్పేసి బెదిరింపులు గట్టా చేశాడంట. సో, ఇటువంటి క్రమంలోనే తన కూతురు యొక్క బ్యాంక్ లాకర్‌లు, అంతేకాకుండా తనకు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడాను తన హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకొని తనకు బాగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారంట. ఈ విధమైన ఆరోపణలన్నీ కూడాను ఆ సూసైడ్ లెటర్‌లో అయితే రాశాడు. అక్కడి దాకా బాగానే ఉంది కదా! ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్ వచ్చిందన్నమాట. ఎవరంటే, ఎవరైతే నూకరాజు అల్లుడు ఉన్నాడో ఆయన పేరు జగదీష్ రెడ్డి. ఆ జగదీష్ రెడ్డి యొక్క నాన్నగారు అంటే నూకరాజు యొక్క ఇయ్యంకుడు మాట. ఇయ్యంకుడు ఇప్పుడు కొత్తగా అయితే ఒక ఎఫ్ఐఆర్ చేశాడన్నమాట. కంప్లెయింట్ చేశాడు పోలీస్ స్టేషన్‌లో. ఏంటంటే, నా కొడుకుని ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తే కావాలని దారుణంగా అయితే హత్య చేసేశాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. నా కోడలు కూడా దీని గురించి అయితే రాసింది అని చెప్పేసి ఒక కొత్తగా అయితే కంప్లెయింట్ చేశాడన్నమాట. ఏంటంటే, తన కోడల్ని తన కొడుకుని ఇద్దరిని కూడా చాలా వేధింపులకు గురిచేసి, తన యొక్క బ్యాంక్ లాకర్‌లు, అదేవిధంగా తన బ్యాంక్ అకౌంట్‌లు అన్నీ కూడా తన ఆధీనంలో తీసుకొని, వాళ్ళనైతే విపరీతంగా వేధింపులకు గురి చేసాడు, భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాకుండా తన కొడుకుని ఏదైతే పాయిజన్ ఉందో, ఈ స్లో పాయిజన్ ఎక్కించి తెలియకుండానే చంపేశాడు. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులటువంటి ఒక వ్యక్తి అయితే నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. అందుకే నేను కంప్లెయింట్ చేశా అని చెప్పేసి, ఈ ఎవరైతే నూకరాజు ఇయ్యంకుడు ఉన్నాడో, నూకరాజు ఇయ్యంకుడు అయితే కొత్తగా ఇప్పుడు ఒక కంప్లెయింట్ రైజ్ చేశాడన్నమాట. ఇప్పుడు అటు ఇటు తిరిగి ఏమైందంటే, ఈ ఎవరైతే సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా! షూటింగ్ అకాడమీ నడిపిస్తాడని చెప్పేసి కాకినాడలో, ఇప్పుడు ఈ వ్యక్తి మీద ప్రధానమైన ఆరోపణ వినిపిస్తోంది. ఆ వ్యక్తే ఇప్పుడు నూకరాజు గారి యొక్క ఫ్యామిలీని చంపినట్టుగా అయితే ముందుగానే నిర్ధారణ అయిపోయింది. అతని వల్ల మేము చనిపోతామని చెప్పేసి సూసైడ్ లెటర్ రాసాడు. ఇప్పుడు అల్లుడిని కూడాను ఇతనే చంపాడని చెప్పేసి ఒక నిర్ధారణకొచ్చిందన్నమాట. ఎప్పుడైతే తన తండ్రి ఈ విధంగా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడో, మొత్తం అన్ని ఆధారాలను కూడా తీసుకెళ్ళి చూపించాడో, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని అంతా కూడా అంటే నూకరాజు భార్యాభర్తల్ని, అంతేకాకుండా నూకరాజు అల్లుడు కుటుంబాన్ని మొత్తం అందరిని కూడా ఇతనే చంపాడని చెప్పేసి ఒక ఆరోపణలు, అంతేకాకుండా ఒక కేసులు కూడా ఫైల్ అయ్యాయి. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో. నిజంగాను నూకరాజు గారి గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనం, చక్కగా పాపం తన పిల్లల్ని పెంచి, చక్కగా వాళ్ళని చదివించి, ఈరోజు ఒక మంచి స్థాయిలో అయితే ఒక మంచి కుటుంబానికిచ్చి పాపం పెళ్లి చేశాడాయన. ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా ఉన్నాడంటే ఎంత మంచి ఉద్యోగం చెప్పండి ఒకసారి. ఆయన చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని, అంతేకాకుండా నూకరాజు యొక్క ఫ్యామిలీని చాలా హాయిగా నడుపుతున్న క్రమంలోనే
పెళ్లి గూడా జరిగింది. చక్కగా మనవడు గట్టా పుట్టాడు. చాలా బాగుంది ఫ్యామిలీ. ఇంకేం కావాలి జీవితంలోని. నా కూతురు సెటిల్‌మెంట్ అయిపోయింది. నేను కూడా రిటైర్మెంట్ పరిస్థితికి వచ్చేస్తా ఉన్నానని జెప్పేసి ఉన్న పరిస్థితిలోని ఒకేసారి సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి తన జీవితంలోకొచ్చాడమాట. సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు కానించైతే తను ఎక్కలేని దుఃఖాలు, ఎక్కలేని విషాదాలు, లాస్ట్‌కి మొత్తం కుటుంబం అంతా కూడా చనిపోయింది చూడండొకసారి. అందుకే చెబుతూ ఉంటారన్నమాట. అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే ఈ సాదిక్ ఖాన్ ఉన్నాడో, ఈ షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో అది దాన్ని నడిపిస్తా ఉన్నాడంట. తనకే నాకు తెలిసిన మట్టుకైతే ఈ నూకరాజు అల్లుడైతే పరిచయస్తుడు అవ్వుండొచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి మరి ఏమైందో తెలీదు గానీ, ఎందుకంటే దాని గురించైతే ఇంకా స్టేట్‌మెంట్ బయటికి రాలా. ఎందుకంటే పోలీసులు గట్టా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఈ సాదిక్ ఖాన్‌కి అంతే కాకుండా ఈ నూకరాజు అల్లుడికి ఎటువంటి సంబంధాలున్నాయని చెప్పేసి ఈ బయటికైతే ఎటువంటి క్లూ రాలేదమాట. మరి అతనితో పరిచయం పెంచుకోవడం వల్లే కదా ఇంత దాకా వచ్చింది. ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి అసల ఎవరో కూడా తెలియకుండా ఉండి అతనితో పరిచయం పెంచుకోకుండా ఉంటే గనక ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారం ఎక్కడి దాకా రాకపోనేమో నాకు తెలిసి మట్టుకు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే అతని చేతుల్లోకి మొత్తం వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎళ్ళిపోయింది. ఫస్టు ఆళ్ళ అల్లుడు, ఆ తర్వాత తన కూతురు. ఇద్దరు కూడా ఎళ్ళిపోయారు. ఇంక ఈ వేధింపులు తట్టుకోలేక ఈ నూకరాజు కూడా తన చేతిలోకి ఎళ్ళిపోయాడమాట. మొత్తం అందరూ కూడా చనిపోయారు కదా! అందుకే చెబుతున్నాను నేను. ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్ అపరిచిత వ్యక్తులు ఉంటే, అన్‌నోన్ పర్సన్స్ అపరిచిత వ్యక్తులంటే ఎవరు? మనకే తెలిసిన వ్యక్తులే. అంటే అప్పటికప్పుడు తెలిసిన వ్యక్తులమాట. మనకి ముందు నుంచి కాదు. మన రిలేటివ్స్ సంబంధించిన వ్యక్తులు కాదాళ్ళు. అంటే మధ్యగా మనకి పరిచయం అవుతూ ఉంటారు. ఏదో ఒక పని విషయంలో పరిచయం అవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కొన్నాళ్ళ తర్వాత మన వీక్‌నెస్‌లన్నీ కూడా తెలుసుకొని, మనల్ని ఈ విధంగా ఏడిపిస్తా ఉంటారన్నమాట. సో, ఇటువంటి వ్యక్తులతోటి మీరు జాగ్రత్తగా ఉండమని చెబుతా ఉన్నాను నేను. అటువంటి వ్యక్తులే కాదు. అసలు అటువంటి వ్యక్తులకి మీ వీక్‌నెస్ ఎందుకు మీరు తెలియపరుచుకోవాలి? ఎందుకు మీరు పరిచయాలు వాళ్ళతో పెంచుకోవాలి? ఎందుకు వాళ్ళతో మీరు స్నేహం చేసుకోవాలి? మీ బంధువులు ఉన్నారు కదా! మీ చుట్టాలు ఉన్నారు కదా! మీ తల్లిదండ్రులు చక్కగా మీ వాళ్ళతోనే మీరు స్నేహం చేసుకోండి. అపరిచిత వ్యక్తులతోటి ఈ విధంగా స్నేహాలు చేస్తే గనక ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏముందో ఎవడికి తెలుసు? మిమ్మల్ని ఏ విధంగా ఆశించి వాడు ముందుకు వస్తున్నాడో ఏమి తెలుసు? చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంచివాళ్ళగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ మీ నుంచి వాడు కోరుకుంటున్నాడో మీకేం తెలుస్తది? కానీ మీరేం చేస్తారంటే, చాలా మంచివాడు, మా గురించి చాలా బాగా ఆలోచిస్తా ఉన్నాడని చెప్పేసి మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. ఆ సంబంధించిన విషయాలన్నీ చెబుతున్నప్పటికి మీరు కొంచెం వాళ్ళ చేతిలోకెళ్ళిపోతారన్నమాట. మీ వీక్‌నెస్ అంతా కూడాను వాళ్ళ చేతిలోకెళ్ళిపోద్ది. ఆ వీక్‌నెస్‌ని పట్టుకొని ఒకేసారి మీ మీద వాళ్ళు దాడి చేస్తారన్నమాట. అందుకని చెబుతా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే నూకరాజు గారి యొక్క ఈ సంఘటన ఉందో, ఈ సంఘటనలో అయితే నిజంగా ఇంకా కారణాలు తెలియవలసి ఉంది. ఎందుకంటే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి చేతిలోకి ఏ విధంగా వెళ్లారు అనే కారణాలు ఇంకా తెలియవలసి ఉందన్నమాట. పోలీసులు ఇంకా కూడా దానికి చెప్పలేదు. పోలీసులు చెప్తే గనక నూకరాజు గారి ఫ్యామిలీ అతని చేతిలోకి ఏ విధంగా వెళ్లారనేది మనకు అర్థమవుద్ది. సో, కనీసం అది తెలిసి పోలీసులు చెప్పిన తర్వాత అయినా గాని ప్రజలు ఇటువంటి వ్యక్తుల నుంచి అయితే చాలా దూరంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అంటే అన్‌నోన్ పర్సన్స్ అపరిచిత వ్యక్తుల నుంచి అయితే దూరంగా ఉంటారని తగు జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నాననమాట. అందుకని ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి చెప్పాను. సో, నూకరాజు గారి యొక్క ఈ సిట్యుయేషన్ కనీసం 3, 4 రోజుల నుంచి అయితే తిరుగుతా ఉంది. చాలా మందికి క్లారిటీ లేదు మాట. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తలలు పీక్కుంటా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు విన్న తర్వాత మీకు అర్థమైపోయి ఉంటది కదా! నూకరాజు గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఎందుకు చనిపోయారో మీకు అర్థమైపోయి ఉంటది కదా! కాకినాడలో జరిగిన సంఘటన మాట ఇది. అంటే నూకరాజు గారు పిఠాపురం యొక్క పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తూ కాకినాడలోని ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడమాట. ఒక ఇంట్లో అక్కడ అపార్ట్‌మెంట్‌లోని ఆయన ఫ్యామిలీతో కలిపి. సో, అక్కడి నుంచి రాజమండ్రి బ్రిడ్జి మించి దూకి చనిపోయాడన్నమాట. అది జరిగిన సిట్యుయేషను. సో, మీకేం అర్థమైందో, దీంట్లో ఎవరిది తప్పు అనే విషయాలు మీకేమైనా అర్థమైతే గనక మీరు కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ నూకరాజు గారికి జరిగింది న్యాయమా? అన్యాయమా? దీంట్లో ఎవరిది తప్పు? తప్పు చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలి అనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సొసైటీలో ఇటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష పడితేనే రాబోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా చాలామంది. అటువంటి వ్యక్తులకి ఎంతో కొంత కొంచెం కంట్రోల్‌లో ఉంటారన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని ఆ కామెంట్ సొసైటీకి ఉపయోగపడుద్దని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.